హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దొన్నగుట్ట నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 2 కొండలను స్వామివారు చీల్చుకొని స్వయంభుగా వెలిసారు. ఇక్కడ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, వీడియో చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ తెలంగాణ స్టేట్ వరంగల్ హన్మకొండలో ఉంది. ఈ ఆలయం హన్మకొండలో ఉన్న జూ పార్క్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది, హంటర్ రోడ్ లో. ఇది దొన్నగుట్ట. స్వామివారు ఇక్కడే స్వయంభుగా కొండల్ని చీల్చుకుంటూ వెలిశారు. దొన్నగుట్ట నరసింహస్వామి టెంపుల్ అని మ్యాప్ లో సెర్చ్ చేయండి, మీకు రూట్ మ్యాప్ అయితే వస్తుంది. ఛానల్లో హన్మకొండ జూ పార్క్ వీడియో కూడా ఉంది. వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి. వరంగల్ ప్లేలిస్ట్ ని చెక్ చేయండి. వరంగల్ అనగానే 1000 పిల్లర్స్ టెంపుల్, భద్రకాళి టెంపులే కాకుండా ఇంకా చాలా రహస్య ఆలయాలు, హిడెన్ ఆలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి, ఛానల్ని చెక్ చేయండి. నరసింహస్వామి ఆలయాలంటే నరసింహస్వామి ఎప్పుడు ఉగ్ర రూపంలోనే దర్శనమిస్తారు, కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారు నవ్వుతూ దర్శనమిస్తారు. స్క్రీన్ పైన స్వామివారిని చూడొచ్చు, ఎంత చక్కగా నవ్వుతూ దర్శనమిస్తున్నారో. ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాయని చెప్తున్నారు. ఇదే ఆ కొండ. ఈ కొండను చూస్తున్నారు కదా, ఈ కొండ 2గా విడిపోయి మధ్యలో స్వామివారు అయితే ఇలా నవ్వుతూ దర్శనమిస్తారు. యాదాద్రి నరసింహస్వామి భక్తులైన గ్రంథి సూర్యనారాయణ, గ్రంథి సత్యవతి అనే 2 భక్తులు ఇక్కడ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసారని గుర్తించి ఇక్కడికి చేరుకొని వాళ్ళు ఆలయం అయితే కట్టించారంట. ఈ ఆలయం కట్టించి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి. పూర్వంలో ఈ ప్రాంతాన్ని ఋషికొండ లేదా మునికొండ అని పిలిచేవారంట. మునులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల మునికొండ అని పిలిచేవారని, ఆ సమయంలోనే రాతి బండల మధ్య స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి వారిని గుర్తించారని చెప్తుంటారు. అంతేకాకుండా ఈ ఆలయం కింద ఉన్న నీటి దోణ ఎప్పటికీ ఏ కాలమైనా కూడా ఎండిపోదంట. అందుకనే ఈ కొండను దోనగుట్ట అని పిలిచేవారు. ఈ ఆలయాన్ని నిర్మించిన గ్రంథి సూర్యనారాయణ సత్యవతి దంపతులది ప్రాపర్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. వాళ్ళు వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. వారి ఇంటి ఇలవేలుపు లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రతి నెల యాదగిరి గుట్టకి వెళ్ళేవారంట. అప్పుడు ఒకసారి ఊర్లో భక్తుడు అయిన మురళి అనే ఆయన ఇక్కడ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసారని సత్యవతి గారికి చెప్పారని అని చెప్పి పిలవగా సత్యవతి గారు ఇక్కడికి వచ్చి చూడగా నరసింహస్వామి వారితో పాటు అమ్మవారు కూడా దర్శనమిచ్చారంట. లక్ష్మీ నరసింహస్వామి వారు వారి ఇలవేలుపు అలాగే స్వామివారికి సేవ చేసుకోవాలనే భావనతో సత్యవతి గారి అన్నదమ్ములైన మత్తుకూరి జానకిరామ్ గారు, మత్తుకూరి గోపాల వెంకటరమణ గారు సహాయంతో ఇక్కడ టెంపుల్ ని అయితే నిర్మించారంట. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడానికి ఫండ్స్ లేకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం దారి గుండా వెళ్ళినట్లయితే దుర్గమ్మ వారు వస్తారు. ఇక్కడ నరసింహస్వామి వారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నుండి చూస్తే టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. ఉదని దని తనదిరి తనన తనది అనత దీం దూం తన తదీం తన దీం దూం తన తదీం తన దీం దూం తన తనదీం తన తదీం తనన తనదీం తన తదీం తన తనది అనది అన తనన తనదీం తన తదీం తనన తనదది అనది అన తనన తదీం తనన తనదది అన తాన తానదీం దూం తన తది తనదీం దూం తన దుర్గమ్మవారి టెంపుల్ నుండి వ్యూస్ చాలా బాగుంటాయి. ఇందాక రైట్ వెళ్తే దుర్గమ్మవారి టెంపుల్ వచ్చింది కదా, ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళినట్లయితే నాగేంద్ర స్వామి కనిపిస్తారు. ఇక్కడ నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకి వెళ్ళి రైట్ సైడ్ తిరిగినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు. స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే కింద ఉన్న కోనేటికి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మళ్ళీ స్వామివారి టెంపుల్ కి వెళ్తాం. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాం లక్ష్మీ అమ్మవారి గుడికి. దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. అమ్మ ఇది స్వయంభూ శ్రీ సంతోష లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం అమ్మ.
స్వామివారు ఈ 2 గుట్టను చీల్చుకొని స్వామివారు వెలిశారండి. ప్రతి చోట స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారండి. ఇక్కడ మాత్రం స్వామివారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అందుకే ఇక్కడ స్వామి సంతోష లక్ష్మీ నృసింహస్వామి అంటారు. ఇక్కడ ప్రతి శనివారం అండి స్వామివారికి గిరి ప్రదక్షిణ జరుగుతుందండి. స్వామివారికి ఎవరైతే 11 గురువారాలు మొక్కుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుతున్నట్లు ఇక్కడ ఆనవాయితీ ఉందండి. ప్రతి కింద మన గుట్ట కింద అండి దోణె ఉంటుందండి. ఆ దోణెలో నీళ్లు స్వామివారికి ఇంతకుముందు అభిషేకం చేసేవారండి. అక్కడ స్నానాలు చేసి నీళ్లు చల్లుకుంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని ఒక ఆనవాయితీ ఉంది. అలాగే మనకు ప్రతి స్వాతి నక్షత్రానికి స్వామి వారికి సుదర్శన హోమం నిర్వహిస్తారండి. తదనంతరము శ్రీదేవి భూదేవి సహిత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించబడి, అలాగే ప్రతి పౌర్ణమికి ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడుతున్నాయండి. అలాగే ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ ఉదయం 9 గంటలకు మొదలవుతుందండి. సో ప్రతి భక్తులు గమనించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. లక్ష్మీదేవిని దర్శించుకోవడం అయిపోగానే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ నుండి టెంపుల్ దగ్గర నుండి మెట్లు అయితే ఉంటే అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ టైమింగ్ స్క్రీన్ పైన ఇస్తాను. ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్లో మాత్రమే 12 వరకు ఉంటుంది టెంపుల్. అమ్మవారికి చీర పెట్టాలనుకునే వాళ్ళు గురువారం వచ్చి అయ్యగారికి ఇచ్చినట్లయితే ఫ్రైడే రోజు అమ్మవారికి ఆ వస్త్రాలు ధరింపచేస్తారు. ఆ చీరను నెక్స్ట్ ఫ్రైడే వచ్చి మీరు తీసుకెళ్ళొచ్చు, లేదా అమ్మవారికే ఉంచాలనుకుంటే అమ్మవారికే ఉంచవచ్చు.